మాట్లాడిన భాష కానివ్వండి, ఎవరు పురుషులు కూడా అలా, పురుషులు కాదండి, పల్లెటూరుల్లో బైతులు అంటారు చూసారు, అలా చెట్ల కింద పని చేసుకునే వాళ్ళు కూడా అలాంటి భాష మాట్లాడరు. అంత దరిద్రమైన భాష ఆ శ్రీరెడ్డిది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద తను చేసిన కామెంట్లు, తను చేసిన మాటలని దేశం మొత్తం కూడా తనకు వ్యతిరేకమైపోయింది శ్రీరెడ్డికి. ఎందుకంటే అలాంటి మాటలు, అలాంటి పదజాలాలు ఉపయోగించింది. ఒక వ్యక్తి ఉన్నతమైన వ్యక్తి అని కూడా చూడకుండా చేసింది. కానీ ఈ మధ్య వైసీపీ ఓడిపోయిన తర్వాత ఒక వీడియో కూడా చేసి వదిలింది. నన్ను క్షమించండి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఒక క్షమాపణ లెటర్ రాస్తూ ఏడుస్తూ వీడియోలు చేసి తను పోస్ట్ చేయడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు క్షమించే అవకాశాలు ఉన్నాయంటారా? మరి తనని పవన్ కళ్యాణ్ గారు క్షమించినా కూడా జనసేన వీర మహిళలుగా మేమైతే క్షమించారంటారా? ఎందుకంటే ఆమె ఆ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఎదుటి మనుషుల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు. ఒక ఆడపిల్లగా ఆమె కన్నీటికి కరిగిపోతారని చెప్పి అనుకుంది. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకి ఏదో మెచ్చి మేకతోలు కప్పుతారని చెప్పేసి ఆ రకంగా విచ్చలవిడిగా మాట్లాడింది. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తర్వాత ఆమె విమర్శించింది. నేను నీ కోసం ఇంత పని చేశాను, సోషల్ మీడియాలో ఇన్ని వీడియోలు పెట్టాను, నన్ను అసలు కన్న తల్లిని 9 నెలల కడుపు పట్టుకుని కన్న తల్లినే ఆయన పట్టించుకోలేదే. అతని కోసం రోడ్డు తిరిగిన తోడబుట్టి రక్తం పంచుకుని పుట్టిన చెల్లినే పట్టించుకోలేదే. నిన్ను ఎలా పట్టించుకుంటారు అనుకున్నది అసలు ఆవిడ. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడిగింది. ఆమె నైజం ఏంటంటే అవసరానికి అనుకూలంగా ఊసరవెల్లిలాగా ప్రవర్తించడం. అక్కడ బెడ్స్ కొట్టింది కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు ఎలాగో ఇబ్బంది పెడతారని తెలుసు ఆమెకి. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు కేసు ఫైల్ చేస్తారు కదా, ఇబ్బంది పడుతుందని ముందే తెలిసి క్షమాపణలు అడిగింది. ఎందుకంటే వీళ్ళ వ్యక్తిత్వం, లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు గారు కానివ్వండి, మరి మా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, స్త్రీలను గౌరవించేటువంటి వ్యక్తులు. సాటి స్త్రీ అని చెప్పేసి పక్కన మన ఆడపిల్లల లాంటి ఆడపిల్ల అని కనికరంతో విడిచిపెడతారు అని ప్రాధేయపడింది. అసలు అలాంటి మనిషిని క్షమాభిక్ష అనేది పెట్టకూడదండి. అదే కనికరంతో మరి మళ్ళీ జనసేనలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారేమో, మరి ఆహ్వానించడానికి రెడీగా ఉన్నారు? అసలు సమస్య లేదండి. పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానిస్తున్నా సరే మహిళా విభాగం తరపున అసలు మేము ఎవరం ఒప్పుకోం కూడా. ఎవరినైనా ఆహ్వానిస్తాం మేము. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నా కూడా మేము ఆహ్వానిస్తాం. ఆహ్వానించి మా జనసేన జెండా కప్పి జెండా ఇచ్చి పనిచేయడానికి పక్కన కార్యకర్తలా మేము పని చేయించుకుంటాం. కానీ అట్లాంటి నీచమైనటువంటి ఒక స్త్రీని తీసుకొచ్చి, స్త్రీ జాతికి కళంకమైనటువంటి ఒక స్త్రీని తీసుకొచ్చి, ఆమె వ్యక్తిగత జీవితం ఏదన్నా కావచ్చు, రాజకీయ పరంగా మా అధినేతని ఎన్నో దుర్భాషలు ఆడింది ఆవిడ. మా విభాగం పేరే వీర మహిళా విభాగం. అటువంటి వీర మహిళా విభాగంలోకి అలాంటి స్త్రీలకి ఆహ్వానం లేదంటారు. ఇప్పుడు శ్రీరెడ్డికి ఎక్స్పెషల్ గా లేదు, అసలు లేదు. తను ఒక లిస్ట్ లోనే లేదంటారు. సమస్య లేదు. ఓకే, మరి మీ శ్యామల, యాంకర్ శ్యామల కూడా మరి అయ్యే కామెంట్ చేస్తూ వస్తుంది. ఇప్పటికి కూడా నిన్న కూడా ఒక పోస్ట్ పెట్టింది తను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కడ అసభ్యంగా మాట్లాడినా, మీరు ఈ అరెస్టుల పర్వం ఆపకపోయినా నెక్స్ట్ మళ్ళీ వచ్చేది వైసీపీయే కాబట్టి అప్పుడు మాత్రం దీనికి 10ంతల పరిణామం కూడా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎవరికి తప్పదు శిక్షలు అనేటివి అని చెప్పేసి కూడా అంటుంది. మీ అక్రమాలన్నీ బయట పెడతామని కూడా వార్నింగ్ ఇస్తుంది. మరి ఏం చెప్తారు? ఇప్పుడు అన్ని ప్రెస్ మీట్లు పెడుతుంది కదండి, అక్రమాలు ఏమున్నాయో పెట్టమనండి. నేను జనసేన పార్టీ వీర మహిళగా నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఏం అక్రమాలు చేశారనేది ఇదే ప్రెస్ మీట్లో. ఎప్పుడు అధికారంలోకి వచ్చాక పెట్టక్కర్లేదు, ఇప్పుడే పెట్టమనండి. తప్పు చేసుంటే అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా కూడా శిక్ష అనుభవించవచ్చు కదా, ఇప్పుడే పెట్టొచ్చు కదా. ఎందుకు ఆ శ్యామల అనే ఆమె, శ్రీరెడ్డి లాంటి వాళ్ళే ఎంతో మంది అయిపోయారు. ఎన్ఆర్ఐ విభాగంలో ఆమె పేరేదో ఉంది, ఎన్ఆర్ఐ విభాగంలో ఇలాగే విచ్చలవిడిగా రెచ్చిపోయింది. ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆమెకి వాళ్ళకి పార్టీకి అవసరం ఉన్నంత వరకు ఉపయోగించుకున్నారు ఆమెని. ఆమె మీద ఎప్పుడైతే జన సైనికులు బాణాలు ఎక్కువ పెట్టారో అప్పుడు మా విభాగానికి ఆమెకి, ఎన్ఆర్ఐ విభాగానికి ఆమెకి ఎలాంటి సంబంధం లేదని జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. రేపొద్దున శ్యామల పరిస్థితి కూడా అంతే. ఎక్కడో ఉన్నటువంటి ఆమె ఫోకస్ అవడం కోసం పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తుంది. విమర్శించినప్పుడు రేపొద్దున తిరిగి మేము, పవన్ కళ్యాణ్ గారు అవసరం లేదు అలాంటి వాళ్ళకి, మాలాంటి జన సైనికులు సరిపోతారు. కరెక్టే, మేము అన్ని చేస్తున్నామని మీరు అంటున్నారు. మరి మన అంబటి రాంబాబు కూడా చెప్పారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడు 6 నెలలు కూడా పూర్తిగా వచ్చింది, అయినా ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ప్రజలకి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మరి మీరు చేసిన అభివృద్ధి ఏంటి అక్కడ? వాళ్ళ కళ్ళు కాకులు ఎత్తుకుపోయి ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళు చేయలేకపోయారు. 5 సంవత్సరాల్లో కనీసం రోడ్లు వేయలేకపోయారు. ఇంకా వేరే పనులు ఏమి అవసరంలా, ఒక్క పని
రోడ్లే అయిపోయారు. అది మేము 6 నెలల్లో చేసి చూపించాం. వాళ్ళ వైసీపీ గవర్నమెంట్ లో 5 సంవత్సరాల్లో చేయలేని పని 6 నెలల్లో చేసి చూపించాం కూటమి ప్రభుత్వంలో. అలాంటి పనులను చూసి ఓరవలేని తనంతో మాట్లాడటం తప్ప వేరే ఏం లేదు. మరి తల్లికి వందనం కానివ్వండి, ఉచిత బస్సు కానివ్వండి రాబోయే రోజుల్లో వస్తుంది. బడ్జెట్ మొత్తం జీరో చేసేసారు, అక్కడ ఏమీ లేదు, పూర్తిగా అప్పుల్లోకి తోసేశారు. ప్రతి కుటుంబానికి లక్షల్లో అప్పు నెత్తి మీద భారం వేశారు. అలాంటి పరిస్థితుల నుండి బయట నుండి కంపెనీలను తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే క్రమంలో అడుగులేస్తున్నారు సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ. దానిలో భాగంగా ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నారు. దీపం పథకం ఆల్రెడీ అమలు చేశారు, రోడ్ల గురించి అమరావతి, అట్లాగే పోలవరం కానివ్వండి, అట్లా ఒక్కొక్కటి క్రమక్రమంగా అభివృద్ధి జరుగుతా వస్తుంది. గవర్నమెంట్ వచ్చి 1 year కూడా అవ్వలేదు. ఇంత అభివృద్ధి జరుగుతుంటే దాన్ని ఓర్వలేక మనం 5 సంవత్సరాలు ఉన్నాము విప్పి చూపించుకోవడానికి, బంతులు చామంతుల గురించి ఆడుకోవడానికి తప్ప మనం ఎందుకు పనికి రాకపోయాము? తెలుగుకి తెగులు పట్టించి బూతు భాషని ప్రజలకు ఇచ్చాను తప్ప అభివృద్ధి ఇవ్వలేకపోయాము. ఈ బంతులు చామంతులు ఏంటి అనేటువంటి అక్కసుతో మాత్రమే వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప మా అభివృద్ధి చూసి ఓర్వలేక మాట్లాడుతున్నారు తప్ప ఏం లేదు. మధ్యలో ఈ బంతులు చామంతులు ఎక్కడి నుంచి వచ్చి? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో మంత్రులుగా ఉన్నటువంటి కొంతమంది, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి కొంతమంది ఆడవాళ్ళ విషయంలో వీడియో కాల్ రికార్డింగ్స్ కూడా మీరు చూసే ఉంటారు. గంట వస్తావా, అరగంట వస్తావా అని చెప్పి కొంతమంది అసభ్యంగా ఆడవాళ్ళని ఇది చేశారు. మరి వాళ్ళని చూసి రాబోయే తరాల్లో ఉన్నటువంటి మేము అప్కమింగ్ లీడర్స్ మేమేం నేర్చుకోవాలండి? అదే మీరు ఇప్పుడు వీర మహిళా సంఘానికి మీరు ఒక నాయకురాలే కాబట్టి మరి మీరు చెప్తున్నారు కదా వాళ్ళు అసభ్యంగా ప్రవర్తించారు మహిళలతోటి అని చెప్పేసి. ఎలక్షన్స్ కు ముందు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట ఇచ్చారు అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా. ఏమనంటే తప్పిపోయిన మహిళలందరినీ కూడా, మిస్సింగ్ మహిళలందరినీ కూడా ఎక్కడున్నా నేను తీసుకొస్తాను సురక్షితంగా అని చెప్పేసి. ఎందుకంటే వైసీపీ పార్టీ నాయకులే ఇలాంటి ఇలా ఏమంటారు హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే నేను అనొచ్చో లేదో మేము అనకూడదు అని చెప్పేసి అంటలేము, అంటే వాళ్ళే చేస్తున్న ఘోరాలు ఇవి అని చెప్పేసి అవన్నీ కూడా బయట పెడతాను, ప్రతి ఆడపిల్లని నేను క్షేమంగా తీసుకొస్తాను అన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఎవరిని కూడా తిరిగి తీసుకురాలేని పరిస్థితి ఏర్పడింది గెలిచిన తర్వాత. మాట తప్పారు అని అన్నారు. మరి మీరు ఒక వీర మహిళని, ఇప్పుడు జనసేన పార్టీకి ఒక మహిళా కార్యకర్తగా మీరు ఏం చెప్తారు? వాళ్ళకి తెలియని విషయం ఏంటంటేనండి, కూటమి గెలిచిన తర్వాత మహిళలు రాలేదండి. కూటమి గెలవక ముందే విశాఖ కమిషనర్ గారు ప్రెస్ మీట్ పెట్టి హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిన మాట వాస్తవం, విదేశాలలో మహిళలు పెద్ద ఎత్తున మగ్గిపోతున్నారు అని చెప్పి ఆల్రెడీ చాలా మందిని పిలిపించారండి. వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే గవర్నమెంట్ కి సంబంధం లేకుండానే పోలీస్ వ్యవస్థ ద్వారా ఈవెన్ ప్రతిపక్షాల అండతోటి చాలా మందిని తీసుకొచ్చారు. మరి ఇంకా వాళ్ళు పార్టీలోనే ఉన్నారు కదా అప్పుడు ఎందుకు చెప్పలేదు? మేము పవన్ కళ్యాణ్ గారి మీద దుమ్మెత్తి పోసాము ఆయన చెప్పినందుకు. ఇవాళ కమిషనర్ గారే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు మాది తప్పయింది అని. ఆ రోజు ఎందుకు చెప్పలేదండి? అంతకు ముందే వచ్చేసారండి మహిళలు మొత్తం. ఎవరైతే హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందో కొంతమందిని చంపేశారండి, వాళ్ళకు లొంగనటువంటి మనుషులను కొంతమంది చంపేశారు. అవన్నీ కూడా ఇప్పుడు రెడ్ బుక్ అన్నారు కదా, ఇలాంటి వాళ్ళ చిట్టా మొత్తం అందులో ఉంది. ఖచ్చితంగా శిక్షలు అమలు అవుతాయి వాళ్ళందరికి కూడా. ఓకే, అందులో ఉందంటారు. మరి దేశం గురించి, రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి ఇంత ఆలోచించే కూటమి ప్రభుత్వము ఈ రోజున మరి పహల్గామా దాడిని ఉద్దేశించి ఆపరేషన్ సింధూర్ అని ప్రధానమంత్రి మోడీ గారైతే ఒక ప్రక్రియను చేపట్టడం జరిగింది. మరి జవాన్లు బార్డర్ లో కొన్ని వేల మంది మన దేశ జవాన్లందరూ అక్కడ పోరాడుతూ ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్ లో మోడీ గారు కూడా ప్రతి రాష్ట్రానికి కూడా కొన్ని ఆదేశాలు జారీ చేశారు. ఏమనంటే ఇక్కడున్న పాకిస్తానీలు కూడా ప్రస్తుతం ప్రతి రాష్ట్రంలో ఉన్నారు పాకిస్తానీలు, వాళ్ళు ఎలాంటి కుట్రలకు పాల్పడతారో, ఎందుకంటే ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోమంటున్నాం కాబట్టి అక్కడ జరిగిన దాడిని దృష్టిలో పెట్టుకొనైనా ఎలాంటి కుట్రలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు, అందరు కూడా అలర్ట్ గా ఉండాలి అని చెప్పేసి తను ఆంక్షలు విధించడం జరిగింది. అలాంటి ఈ టైంలో ఇలాంటి పరిస్థితుల్లో మరి అక్కడ యోగా డే అంటూ ఓ ప్రక్రియను నిర్వర్తించబోతున్నారు. అక్కడ కనీసము హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.